ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకొని ఈ లోకంలో క్రైస్తవులు, యేసయ్యని విశ్వసించేటువంటి వారు, మనము దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి వెంబడించేటువంటి వారు, వీళ్ళు క్రిస్టియన్స్ అని మనుషులు అంటూ ఉన్నారు. అంటే మనము దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాం. దేవుడు వాక్యానుసారంగా మనం బ్రతకాలండి. ఈ లోకంలో ఒకటి అంటూ ఉంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అంటూ ఉంటారు. ఆ మనుషుల్ని కాపాడేదానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తనను తాను తగ్గించుకొని, మన ప్రతి ఒక్క పాపాన్ని కడిగివేసి, ఈ లోకం నుంచి కాదు కానీ మనం ఈ లోకంలో ఉండేదానికి కాదు కానీ మనం పరలోకంలో మన తండ్రితో మనం యుగయుగాలు గడిచేదానికి దేవుడు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణం పెట్టాడు. అంటే దేవుడు ఈ లోకాన్ని కాదు, ఈ లోకంలో మట్టిని కాదు, సృష్టిని కాదు కానీ మనుషుల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మనల్ని స్వస్థపరచాలని, మనల్ని బాగు చేయాలని, మనము బురదలో ఉన్న మనల్ని లేదా మాలిన్యపు వస్త్రాలు వేసుకున్న మనల్ని పరిశుద్ధమైన ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయాలని, ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడగాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం ఇంకా ఈ లోకంలో ఉన్నట్లుగా మనం జీవిస్తే మనం ఎదగలేము. కాబట్టి మనం దేవుని సాక్షులుగా ఈ లోకం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసే, మేము మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలమయ్యా. యేసే, ఈ లోకంలో కాంగ్రెస్ లేదా బీజేపీ లేదా ఇతర పార్టీకి చెందిన వారం కాదు, మేము పరలోకానికి చెందినటువంటి వారం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో దేనికోసం ప్రాకులాడకుండా యేసే, నీ వాక్యాన్ని ఉన్నట్లుగా యేసే, కొండ పగలగొట్టినట్టుగా వాక్యం చెప్పే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాం. ఈ లోకంలో అనేక మంది దుష్టులు ఉన్నాడు, తోడేళ్ళు ఉన్నారయ్యా. యేసే, వాళ్ళ మధ్యలో నుంచి మీ బిడ్డలను మీరు రక్షించుకోమని అడుగుతున్నాం. యేసే, అదేవిధంగా మీ జనాంగంగా ఉన్న మమ్మల్ని యేసే, అనేకమైన దృష్టులు వచ్చి మమ్మల్ని చెదరగొట్టాలని చూస్తూ ఉన్నా కూడా యేసే, మీరే కాపరిగా ఉండి మమ్మల్ని రక్షిస్తున్న విధానానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాతాను శోధనకు ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి రుణం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.